వెల్కమ్ టు టీసాట్. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశం ఖనిజాలు అనే టాపిక్ సంబంధించి చర్చించడం జరుగుతుంది. భారతదేశంలో లభించే ప్రధాన ఇంధన ఖనిజాల్లో ఒకటి బొగ్గు ప్రధానమైనది. బొగ్గు ఏర్పడే విధానం బట్టి భూగర్భ శాస్త్రరీత్యా రెండు రకాలు. ఒకటి గోండ్వానా రకానికి చెందిన బొగ్గు. ఇది మన దేశంలో సుమారు 250 మిలియన్ సంవత్సరాల క్రితం దిగువ గోండ్వానా శిలల్లో ఏర్పడింది. ఈ గోండ్వానా రకానికి చెందిన బొగ్గు ప్రధానంగా దక్కన్ పీఠభూమిలో లభిస్తుంది. భారతదేశంలో మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 98% బొగ్గు గోండ్వానా రకానికి చెందిందే. 98% బొగ్గు గోండ్వానా రకానికి చెందిందే. దేశంలో సుమారు 113 గోండ్వానా రకానికి చెందిన బొగ్గు గనులు కలవు. 113 గోండ్వానా రకానికి చెందిన బొగ్గు గనులు కలవు. ఈ గోండ్వానా బొగ్గు మన దేశంలో దామోదర్, ఇంద్రావతి, మహానది, గోదావరి నది లోయల్లో గోండ్వానా రకానికి చెందిన బొగ్గు ప్రధానంగా విస్తరించిన రాష్ట్రాలు మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానంగా విస్తరించింది. విస్తరించిన రాష్ట్రాలు ప్రధానంగా దామోదర్ నది లోయ, మహానది లోయ, సోన్ నది లోయ, గోదావరి నది లోయల్లో ప్రధానంగా విస్తరించిన రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉండడం జరిగింది. ఇక ఇంపార్టెంట్ కోల్ మైన్స్ గోండ్వానా రకానికి చెందినవి. గోండ్వానా రకానికి చెందిన బొగ్గనుల్లో రాణిగంజ్, పశ్చిమ బెంగాల్. రాణిగంజ్ అనేది పశ్చిమ బెంగాల్లో ఉన్న బొగ్గు గని. దేశంలో మొట్టమొదటి బొగ్గు గని రాణిగంజ్. దీన్ని 1774లో ప్రారంభించడం జరిగింది. దేశంలో అతిపెద్ద బొగ్గు గని. ఇక్కడ లభించే బొగ్గును దుర్గాపూర్ ఇనుముక్కు కర్మాగారానికి ప్రధానంగా సరఫరా చేయడం జరుగుతుంది. ఇక్కడ లభించే బొగ్గు నాణ్యమైన ఆంథ్రాసైట్ రకానికి చెందిన బొగ్గు ఇక్కడ ప్రధానంగా లభించడం జరుగుతుంది. రాణిగంజ్ బొగ్గు క్షేత్రం యొక్క విస్తీర్ణం 1500 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండడం జరుగుతుంది. రాణిగంజ్ యొక్క బొగ్గు క్షేత్రం యొక్క విస్తీర్ణం. ఇంకోటి జరియా బొగ్గు క్షేత్రం, జార్ఖండ్. భారతదేశంలో లభించే మొత్తం బొగ్గులో 29% నిల్వలు ఈ జరియా బొగ్గు క్షేత్రంలోనే కలవు. దేశంలో ప్రధానమైన బొగ్గు క్షేత్రాలలో జరియా ఒకటి. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో అతిపెద్ద బొగ్గు క్షేత్రం. దీని యొక్క విస్తీర్ణం 460 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ కూడా నాణ్యమైన ఆంథ్రాసైట్ అనే బొగ్గు లభించడం జరుగుతుంది. ఇక్కడ లభించే బొగ్గు దగ్గరలో గల బొకారో, జంషెడ్పూర్
ఇనుము ఉక్కు కర్మాగారాలకు సరఫరా చేయడం జరుగుతుంది. తాల్చేర్ బొగ్గు గని ఒడిశా, ఇది ఒడిశా రాష్ట్రంలో ప్రధానమైనది. ఇక్కడ లభించే బొగ్గును తాల్చేర్లోని ఎరువుల కర్మాగారానికి ఉపయోగించడం జరుగుతుంది. ఎరువుల కర్మాగారానికి ఉపయోగించడం జరుగుతుంది. కోర్బా బొగ్గు గని ఛత్తీస్గఢ్, ఈ ఛత్తీస్గఢ్లో ప్రధానమైన బొగ్గు క్షేత్రం. సింగరేణి తెలంగాణ. సింగరేణి అనేది తెలంగాణ రాష్ట్రంలో బొగ్గును తవ్వి వెలికి తీస్తున్న సంస్థ. ఈ సింగరేణి సంస్థను భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థలో తెలంగాణ రాష్ట్రానికి, భారత ప్రభుత్వానికి వాటాలు ఉండడం జరిగింది. ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతం, దిగువ గోండ్వానా శిలల్లో దీని పరివాహక జిల్లాలైన భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం, సింగరేణి మొదలైన ప్రాంతాల్లో బొగ్గును తవ్వి తీయడం జరుగుతుంది. మొదలైన ప్రాంతాల్లో సింగరేణి కాలరీస్ అనే సంస్థ బొగ్గును తవ్వి తీయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం దేశ ఉత్పత్తిలో సుమారు 6% బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశ రాష్ట్రాలలో అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఇక భూగర్భ శాస్త్రరీత్యా రెండో రకానికి చెందిన బొగ్గు టెరిషరీ యుగానికి చెందిన బొగ్గు. ఇది సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ రకమైన బొగ్గులో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది, కార్బన్ శాతం తక్కువగా ఉంటుంది. ఈ టెరిషరీ యుగానికి చెందిన బొగ్గును ప్రధానంగా ఎరువుల కర్మాగారాల్లో, సిమెంట్ కర్మాగారాల్లో ఈ రకమైన బొగ్గును ఉపయోగిస్తాం. దేశంలో లభిస్తున్న మొత్తం బొగ్గులో టెరిషరీ యుగానికి చెందిన బొగ్గు 2% మాత్రమే. టెరిషరీ యుగానికి చెందిన బొగ్గు 2% మాత్రమే. ఈ రకమైన బొగ్గు విస్తరించిన ప్రాంతాలు ముఖ్యంగా హిమాలయ పర్వతపాద ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడు, దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని ఈ రకమైన బొగ్గు లభిస్తుంది. టెరిషరీ యుగానికి చెందిన బొగ్గు లభిస్తున్న ప్రాంతాలు మకోమ్, అస్సాం, మికిర్ కొండలు, అస్సాం, గారో కాశీ కొండలు, మేఘాలయ, నైవేలి తమిళనాడు, జంగావి జమ్మూ కాశ్మీర్. అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ప్రాంతం తమిళనాడులోని నైవేలి ప్రాంతం. ఏకంగా 1956లో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థకు నవరత్న అనే హోదా కలదు.
బొగ్గు తయారయ్యే ప్రక్రియను కార్బోనిఫికేషన్ అని పిలుస్తాం. కార్బోనిఫికేషన్ అంటాం. కార్బోనిఫికేషన్ అంటే కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న దట్టమైన అరణ్యాలు భూకంపాలు సంభవించినప్పుడు భూగర్భంలోకి పోవడం వలన కాలక్రమేణా అనేక మార్పుల వలన భూమి యథావిధిగా మారుతూ ఉంటుంది. భూమిలోనికి పోయినచో ఉష్ణోగ్రత పెరుగుతుంది, పీడనం కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రత పీడనం పెరిగినప్పుడు భూగర్భంలో ఆక్సిజన్ ఉన్నట్లయితే మొత్తం మండిపోవడం జరుగుతుంది. భూగర్భంలో ఆక్సిజన్ లభ్యత ఉండదు కాబట్టి కార్బోనిఫికేషన్ అనే ప్రక్రియ ద్వారా బొగ్గు నలుపు రంగులో మారడం జరుగుతుంది. బొగ్గు నలుపు రంగులో మారడం జరుగుతుంది. ఈ ప్రక్రియనే కార్బోనిఫికేషన్ అని పిలుస్తాం. బొగ్గులో తేమ శాతాన్ని బట్టి, కార్బన్ శాతాన్ని బట్టి 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి పిట్ బొగ్గు. పిట్ బొగ్గు, ఇందులో 20% కార్బన్ మాత్రమే ఉంటుంది. దీన్ని వుడ్ కోల్ కర్ర బొగ్గు అంటాం. వుడ్ కోల్ కర్ర బొగ్గు అంటాం. ఇది సుమారు 20 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ రకమైన బొగ్గులో కార్బన్ శాతం తక్కువ ఉంటుంది, తేమ శాతం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ రెండోది లిగ్నైట్ బొగ్గు. ఫస్ట్ది పిట్ 20% కార్బన్, రెండోది లిగ్నైట్ బొగ్గు, ఇందులో 40% కార్బన్ ఉంటుంది. దీన్ని బ్రౌన్ కోల్ అంటాం, గోధుమ రంగు బొగ్గు అని పిలుస్తాం. ఇది సుమారు 100 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ రకమైన బొగ్గు అత్యధికంగా తమిళనాడులోని నైవేలి అనే ప్రాంతంలో లభిస్తుంది. నైవేలి అనే ప్రాంతంలో లభిస్తుంది. ఇది 3వ రకానికి చెందిన బొగ్గు. 3వ రకానికి చెందిన బొగ్గు. 3వ రకానికి చెందిన బొగ్గు. నెక్స్ట్ బిటుమినస్ రకానికి చెందిన బొగ్గు. బిటుమినస్ ఇది 2వ రకానికి చెందిన బొగ్గు. ఇందులో 75% కార్బన్ ఉంటుంది. 75% కార్బన్ ఉంటుంది. సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ప్రపంచంలో భారతదేశంలో అత్యధికంగా ఈ రకమైన బొగ్గే లభిస్తుంది. ఈ బొగ్గును థర్మల్ పవర్ స్టేషన్లలో, ఎరువుల కర్మాగారాలలో, రైల్వే పరిశ్రమలో, మిగతా రకానికి చెందిన పరిశ్రమల్లో ఉపయోగించడం జరుగుతుంది. భారతదేశంలో అత్యధికంగా ఈ రకానికి చెందిన బొగ్గే లభిస్తుంది. బిటుమినస్ రకానికి చెందింది. బిటుమినస్ రకానికి చెందింది. ఇక ఆంథ్రాసైట్ 90% కార్బన్. ఇది నాణ్యమైన బొగ్గు, ఒరిజినల్ కోల్. ఈ బొగ్గుకు మరొక పేరు కోకింగ్ బొగ్గు. కోకింగ్ బొగ్గు ఇది సుమారు
250 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. దీన్ని ఇనుము ఉక్కు కర్మాగారాలలో ప్రధానంగా ఉపయోగిస్తాం. ఈ రకమైన బొగ్గు మన దేశంలో రాణిగంజ్ పశ్చిమ బెంగాల్, జరియా జార్ఖండ్ ఈ 2 గనుల్లో మాత్రమే ఈ రకమైన బొగ్గు లభిస్తుంది. ఈ బొగ్గు ఎండలో వేసినట్లయితే మెరుస్తూ ఉంటుంది. ఎండలో వేసినట్లయితే మెరుస్తూ ఉంటుంది. ఎండలో వేసినట్లయితే మెరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఒకటి పిట్ 20% కార్బన్, లిగ్నైట్ 40% కార్బన్, బిటుమినస్ 75% కార్బన్, ఆంథ్రాసైట్ 90% కార్బన్. బొగ్గులో కార్బన్ శాతాన్ని బట్టి అవరోహణ ఆరోహణ క్రమంలో గుర్తించుము అంటాడు. లేదా బొగ్గు రకాలు వాటిలో ఉన్న కార్బన్ పర్సెంటేజ్లు ఇచ్చి జతపరచండి అని పిలుస్తాడు. కార్బన్కు గ్రాఫైట్ రూపంలో మెత్తటి గుణం ఉంటుంది. గ్రాఫైట్లో కార్బన్ శాతం 95%, మెత్తటి గుణం ఉంటుంది. డైమండ్ రూపంలో 100% కార్బన్. వజ్రం దేని యొక్క రూపాంతరం అని చాలా పోటీ పరీక్షల్లో అడగడం జరిగింది. వజ్రం కార్బన్ యొక్క రూపాంతరం. కార్బన్కు గ్రాఫైట్ రూపంలో మెత్తటి గుణం ఉంటుంది. డైమండ్ రూపంలో గట్టి గుణం ఉండడం జరుగుతుంది. మన దేశంలో 1956లో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసినాం. ఇది తమిళనాడులో ఉంటుంది. 1972-73 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు పరిశ్రమను జాతీయం చేయడం జరిగింది. అంతకన్నా ముందు ప్రైవేట్ సెక్టార్లో ఉండేది. ఎప్పుడైతే జాతీయం చేయడం జరిగిందో అనేక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు బొగ్గును ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 1975లో కోల్ ఇండియా లిమిటెడ్ని ఏర్పాటు చేసినాం. దీని ప్రధాన కార్యాలయం కలకత్తాలో కలదు. కోల్ ఇండియా లిమిటెడ్కు దేశవ్యాప్తంగా అనేక బొగ్గు గనులను నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్కు భారీ మొత్తంలో బొగ్గును సరఫరా చేయడం జరుగుతుంది. ఈ కోల్ ఇండియా లిమిటెడ్కు మహారత్న అనే స్టేటస్ కలదు. మహారత్న అంటే పెద్ద మొత్తంలో అధిక పెట్టుబడులతో తన పరిశ్రమను విస్తరించుకోవడానికి అవకాశం కలదు. కోల్ ఇండియా లిమిటెడ్కు అవకాశం కలదు. ఇక ఇంపార్టెంట్ మైన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో బొగ్గు గనులకు సంబంధించిన రాణిగంజ్ పశ్చిమ బెంగాల్, జరియా జార్ఖండ్, తాల్చేర్ ఒరిస్సా, కోర్బా ఛత్తీస్గఢ్ ఇంపార్టెంట్ కోల్ మైన్స్ ఇన్ ఇండియా. ప్రధాన ఇంధన వనరులలో బొగ్గు తర్వాత ముడి చమురు, పెట్రో అంటే రాయి ప్లస్ ఓలియం అంటే చమురు, పెట్రోలియం రాతి యొక్క చమురు. ఈ పెట్రోలియం ఏ విధంగా ఏర్పడిందంటే
కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం సుమారు టెరీషరీ యుగంలో భూమి ఉపరితలంపైనున్న అనేక రకాల వివిధ జీవ జంతు సంబంధిత కళేబరాలు భూమిపై పరుచుకొని ఉండడం వలన భారీ వరదల వలన ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి కొట్టుకొని వచ్చి ఇసుకలో మేట వేయడం జరిగింది. ఆ విధంగా కొన్ని వందల సంవత్సరాలు స్టెప్ బై స్టెప్ ఒకదాని కింద ఒకటి పేరుకపోవడంతో ఉష్ణోగ్రత పెరిగినట్లయితే పీడనం కూడా పెరుగుతుంది. సో ఆ విధంగా రాతి పొరల్లో పెట్రోలియం అంటే ముఖ్యంగా ముడి చమురు నిక్షేపాలు విస్తరించి ఉన్నవి. ముడి చమురు నిక్షేపాలు విస్తరించున్నవి అవక్షేప శిలల్లో లభిస్తున్నవి. అవక్షేప శిలల్లో లభిస్తున్నవి. ఈ ముడి చమురు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు కొనుగోలు బ్యారెళ్లలో కొనసాగుతుంది. బ్యారెళ్లలో కొనసాగుతుంది. ఒక బ్యారెల్కు ఎన్ని లీటర్లు అని చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. 1 barrel is equal to 159 liters. 1 barrel is equal to సుమారు 159 liters. ఇక భారతదేశంలో ముడి చమురు నిక్షేపాలు ముడి చమురు నిక్షేపాలు విస్తరించిన ప్రాంతాలు ముడి చమురు నిక్షేపాలు విస్తరించిన ప్రాంతాలు ఒకటి ఆరకాన్ బెల్ట్ అస్సాం, ఆరకాన్ బెల్ట్ అస్సాం, కాంబే బెల్ట్ గుజరాత్, బాంబే హై మహారాష్ట్ర, నారీమన్ ఆయిల్ ఫీల్డ్ తమిళనాడు, కేజీ బేసిన్ ఆంధ్రప్రదేశ్, బామెర్ బేసిన్ రాజస్థాన్. ఈ ప్రాంతాలలో ముడి చమురు నిక్షేపాలు విస్తరించి ఉన్నవి. భారతదేశంలో ముడి చమురుకు సంబంధించి 1956లో ONGC ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ముడి చమురు నిక్షేపాలను అన్వేషణ చేసి వాటిని ఐడెంటిఫై చేసి మ్యాప్లను రూపొందించడం జరుగుతుంది. ONGC వారు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో కలిపి అన్వేషణ చేయడానికి ONGC విదేశీ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి చమురు బావిని అస్సాంలోని డిగ్బాయ్ వద్ద మొట్టమొదటి చమురు బావిని అస్సాంలోని డిగ్బాయ్ వద్ద మొట్టమొదటి చమురు బావిని కనుక్కోవడం జరిగింది. మొట్టమొదటి చమురు బావిని ప్రారంభించడం జరిగింది 1890లో 1890లో. అదేవిధంగా మొట్టమొదటి చమురు శుద్ధి కర్మాగారాన్ని కూడా 1901లో
1901లో డిగ్బాయ్ వద్దనే ప్రారంభించిండు. 1901లో డిగ్బాయ్ వద్దనే ప్రారంభించడం జరిగింది. అస్సాంలో ఉన్న ముఖ్యమైన చమురు బావులు డిగ్బాయ్, శివసాగర్, డిగ్బాయ్, శివసాగర్, రుద్రసాగర్, శివసాగర్, డిగ్బాయ్. ఈ అస్సాంలో సుమారు చమురు బావుల సంఖ్య ఒక 700 వరకు ఉంటాయి. 700 వరకు ఉంటాయి. ముఖ్యమైన చమురు బావులు శివసాగర్, రుద్రసాగర్, గలేకి, డిగ్బాయ్. నెక్స్ట్ మహారాష్ట్రలో ఉన్న చమురు బావుల్లో ముంబాయికి సమీపంలో అరేబియా సముద్రంలో సుమారు 176 కిలోమీటర్ల దూరంలో బాంబే హై అనే చమురు క్షేత్రం కలదు. దీన్ని భారత్, రష్యా సంయుక్తంగా కనుక్కోవడం జరిగింది 1975లో. 1976 నుంచి ఈ చమురు క్షేత్రంలో ఉత్పత్తిని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ సాగర్ సామ్రాట్ అనే నౌకతో ఆయిల్ను డ్రిల్ చేయడం జరుగుతుంది. ఇది భారతదేశంలో ఉన్న అతిపెద్ద చమురు బావి. నెక్స్ట్ బామెర్ బేసిన్లో సరస్వతి, లక్ష్మి అనే 2 చమురు క్షేత్రాలు కలవు. కాంబే బేసిన్లో జవహర్ లాల్ నెహ్రూ ఆయిల్ వెల్. ఇది గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద చమురు బావి. నెక్స్ట్ తమిళనాడులోని నారిమన్ ఆయిల్ ఫీల్డ్ అనే చమురు క్షేత్రం కావేరీ నది పరివాహక ప్రాంతంలో కలదు. నెక్స్ట్ కేజీ బేసిన్లో కృష్ణా గోదావరి డెల్టాలో రవ్వ, మోరి, లింగాల, లింగబోయినచెర్ల, పాషర్లపుడి, అంబానీ అనే పేర్లతో కేజీ బేసిన్ కృష్ణా గోదావరి డెల్టాలో చమురు బావులు కలవు. భారతదేశంలో ముడి చమురు నిల్వలు తక్కువగా ఉన్నవి. మన దేశ అవసరాలకు 100% అనుకున్నట్లయితే ఒక 20% మాత్రమే భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది. మిగతా 80%ను ఇతర దేశాల నుంచి నిరంతరం దిగుమతులు చేసుకోవడం జరుగుతుంది. ఒక చమురు బావిని తవ్వినట్లయితే న్యాచురల్ గ్యాస్, సహజ వాయువు లభిస్తుంది. తర్వాత క్రూడ్ ఆయిల్, ముడి చమురు లభిస్తుంది. తర్వాత వాటర్, నీరు లభిస్తుంది. ఇది పైనుంచి కిందికి, కింది నుంచి పైకి అంటే అవరోహణ ఆరోహణ క్రమంలో అడుగుతాడు. చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఈ విధంగా లభించిన ముడి చమురును ఆయిల్ రిఫైనరీలలో, చమురు శుద్ధి కర్మాగారాలలో, భారీ బాయిలర్లలో వేసి పెద్ద మొత్తంలో ఉష్ణోగ్రతను పెంచుకుంటూ పోతే ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద పెట్రోల్, కిరోసిన్, డీజిల్ మొదలైనవి ఒక్కొక్కటి బయటకు రావడం జరుగుతుంది. ఈ విధానాన్నే అంశిక స్వేదనం అనే ప్రక్రియతో పిలవడం జరుగుతుంది. సో భారతదేశంలో ప్రధాన ఇంధన ఖనిజాలలో బొగ్గు, ముడి చమురు ప్రధానమైనవి. చాలా ఎగ్జామ్స్లో, పోటీ పరీక్షల్లో వీటి గురించి క్వశ్చన్స్ అడగడం జరిగింది.
తదుపరి టాపిక్ నెక్స్ట్ సెషన్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.